Jai Hind. This is Dharam and I welcome you all to Sampat Talks. So, ఈరోజు మనం చూడబోయే టాపిక్ పేరు బుద్ధిజం. అసలు బుద్ధిజం అనేది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, బుద్ధిజం రావడానికి రీజన్స్ ఏముండే అది చూడబోతున్నాము. ఫస్ట్ ఒక టైం లైన్ చూద్దాం. మనము ఎప్పటి నుండి 1500 BC నుండి 500 BC దాకా. ఈ 500 BCలోనే మనకి బుద్ధిజం అనేది రైజ్ అయింది. ఇప్పుడు ఈ 1500 BC టు 500 BC మధ్యలో ఒక పాయింట్, అది ఎక్కడ 1000 BC. ఈ టైం లైన్ మధ్యలో మనకి వేదిక్ పీరియడ్ ఉంది. ఈ టైం లైన్ లో మనకి లేటర్ వేదిక్ పీరియడ్ ఉండే. వేదిక్ పీరియడ్ లో ఉన్న పీపుల్ మోస్ట్లీ కర్మకాండలో ఫోకస్ చేశారు. కర్మకాండ. లేటర్ వేదిక్ లో పీపుల్స్ ఇక్కడ జ్ఞానకాండలో ఫోకస్ చేశారు. జ్ఞానకాండ. ఇప్పుడు కర్మకాండ జ్ఞానకాండకి డిఫరెన్స్ ఏంటంటే, కర్మకాండ అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రిచువల్స్. అంటే మీరు ఇలాంటి యజ్ఞ చేయాలి, ఇలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఇలాంటి సాక్రిఫైజెస్ ఇవ్వాలి, దాన్ని మనము కర్మకాండం అంటాం. జ్ఞానకాండ అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఇప్పుడు సపోజ్ దేవుడు ఉన్నాడా లేదా, ఇది ఒక ఫిలాసఫికల్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే మీరు స్వయంగా వెళ్ళి దాన్ని తెలుసుకోండి. అదే అంటారు, దాన్ని మనం నాలెడ్జ్ అని ఫోకస్ చేసాం. ఇదే టైంలో సొసైటీ ఎలా ఉండే? సొసైటీ ఇప్పుడు సపోజ్ ఇది మనకి వేదిక్ ఇంకా లేటర్ వేదిక్ పీరియడ్ లో మనము కంప్లీట్ గా వర్ణ సిస్టమ్ మీద డిపెండెంట్ ఉండే. వర్ణ సిస్టమ్ అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ ఎవరికి ఉండే? బ్రాహ్మణ్స్ కి. సెకండ్ ఎవరు? క్షత్రియాస్. థర్డ్ ఎవరు? వైశ్యస్. ఫోర్త్ శూద్రాస్. కంప్లీట్లీ ఈ సోషల్ స్ట్రక్చర్ మీద మనకి వేదిక్ ఇంకా లేటర్ వేదిక్ పీరియడ్ ఉండే. బ్రాహ్మణాస్ ఎవరంటే, బ్రాహ్మణాస్ ద పీపుల్ హూ వేర్ పొజెస్డ్ విత్ నాలెడ్జ్. క్షత్రియాస్ అంటే క్షత్రియాస్ ద పీపుల్ హూ వేర్ ద వారియర్స్. వైశ్యాస్ ద పీపుల్ who were completely involved in trade and merchants. Shudras, the people who used to provide service to upper 3 layers of the people. సో ఈ టైంలో ఏమైంది? ఇప్పుడు వేదిక్ ఇంకా లేటర్ వేదిక్ పీరియడ్ లో కంప్లీట్లీ మనకి అగ్రికల్చర్ మీద అగ్రికల్చర్ లో గ్రోత్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో బ్రాహ్మణస్ ఏం చేసేవాళ్ళంటే, బ్రాహ్మణ్స్ కి అక్కడ ఉన్న కింగ్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. సో ప్రయారిటీ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఫుడ్ అనే గ్యాదరింగ్, వీళ్ళకి ఇన్కమ్ అనేది డైరెక్ట్ క్షత్రియాస్ నుండి వచ్చేది. కానీ బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళు ప్రతి ఒక్క పొలిటికల్ మ్యాటర్, సోషల్ మ్యాటర్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు అనమాట. ఇప్పుడు వార్ చేయాలన్నా కూడా బ్రాహ్మణ్స్ ఏం చేసేవాళ్ళు? క్షత్రియాస్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతుండే. క్షత్రియాస్ బేసికల్ గా కింగ్స్ అనమాట. కింగ్స్ వాళ్ళ హెరిడేటరీ వాళ్ళని క్షత్రియాస్ అంటాం. క్షత్రియాస్ ఏంటంటే, ఇప్పుడు మీరు బ్రాహ్మణ్స్, మీరు మీ పని చేసుకోవాలి, మేము క్షత్రియాస్, వీ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద సిటీ అనే మెంటాలిటీతో క్షత్రియాస్ ఉండే. వైశ్యాస్ అంటే వీళ్ళు కంప్లీట్లీ ట్రేడర్స్, మర్చెంట్స్. వీళ్ళు కంప్లీట్ గా ఏం చేసేవాళ్ళు? ట్రేడ్ చేసేవాళ్ళు. ఎవరితో? లోకల్లో కూడా, బయట డిఫరెంట్ కంట్రీస్ కూడా ట్రేడ్ చేసేవాళ్ళు. శూద్రాస్ వచ్చేసరికి శూద్రాస్ వాళ్ళు కంప్లీట్ గా సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. ఎవరెవరికి? అప్పర్ 3 layers ఆఫ్ ద పీపుల్స్ కి. ప్రాబ్లం ఏమైందంటే, బ్రాహ్మణ్స్ ఏం చేశారు? ప్రతి ఒక్క ఇండివిజువల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇన్వాల్వ్ అవ్వగానే క్షత్రియాస్ కి చాలా ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే మా మ్యాటర్ మీరు ఎందుకు వస్తున్నారు అనేది ఒక మెంటాలిటీ క్రియేట్ అయింది. సిమిలర్ గా వైశ్యాస్ ఏంటంటే, వీళ్ళ దగ్గర ఎకనామికల్ పవర్ ఎక్కువ ఉండే. వీళ్ళ దగ్గర ఎకనామికల్ పవర్ ఎక్కువ ఉండే. సో వీళ్ళు కూడా బ్రాహ్మణాస్ రివోల్ట్ చేశారు. క్షత్రియాస్ ఎందుకు రివోల్ట్ చేశారు? మేము కింగ్ మేకర్స్, మేము కింగ్స్, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేసి వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్ తో అగేన్స్ట్ అయిపోయారు. శూద్రాస్ వచ్చేసరికి ఇప్పుడు అందరు అగేన్స్ట్ అవుతున్నారు. మేము ముందు నుండి కూడా శూద్రాస్నే ఉండే, మేము ముందు నుండి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, మాకు మా హక్కులు కావాలనేసి శూద్రాస్ ఏం చేశారు? ఈ డామినెంట్ పవర్ అగేన్స్ట్ అయిపోయారు. సో ఇలాంటి సోషల్ కండిషన్, ఎకనామికల్ సిచ్యువేషన్ లో మనకి రైజ్ అయింది బుద్ధిజం.
బుద్ధిజం బ్యూటీ ఏంటంటే బుద్ధిజం దాంట్లో అసలు డిస్క్రిమినేషన్ అనేది లేకుండే, వాళ్ళు కంప్లీట్గా అందరినీ ఒకే సమానంగా చూస్తుండే. సో ఇప్పుడు ఫర్దర్కి వెళ్ళేసరికి బుద్ధిజం డెవలప్మెంట్, బుద్ధిజం గ్రో ఎలా అయింది, అసలు ఎలా ఫామ్ అయింది అది తెలుసుకుందాం. ఇమాజిన్ దిస్ ఈజ్ అన్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మహాజనపద. సో ఇన్ దిస్ పీరియడ్ ఇక్కడ కపిల్ వత్సు అనే మహాజనపద. ఈ జనపదలో మనకి సాంఖ్య క్లాన్ ఉండే. ఈ సాంఖ్య క్లాన్ కి కింగ్ ఎవరుండే? సుధోధన మ్యారేజ్. ఇది ఇక్కడ ఉన్న ఏరియాలో మనకి కోలియా రీజియన్ లో ఉన్న ప్రిన్సెస్ పేరు మహామాయ. సో దే గాట్ మ్యారీడ్ అండ్ దే హ్యాడ్ ఎ సన్ whose name was Siddhartha. కానీ ఇక్కడ మహామాయ సిద్ధార్థ అని కన్సీవ్ చేసినప్పుడు ఒక సింబల్ తో డినోట్ చేస్తాము దేంట్లో, బుద్ధిజంలో. ఆ సింబల్ ఏంది? వైట్ ఎలిఫెంట్ ని డినోట్ చేయడానికి రీజన్ ఏముండే? మహామాయ నిద్రలో ఉన్నప్పుడు తను ఏం డ్రీమ్ చేసి చూసింది? she saw a dream that a white elephant is entering in her womb, which has been represented as white elephant. That white elephant is indicated as Siddhartha. ఇక్కడ వచ్చేసరికి సిద్ధార్థ ఇప్పుడు మహామాయ she was visiting to Nepal. During the journey she gave birth to Siddhartha పుట్టంగానే he just walked up to 7 steps. ఆ 7 steps వాక్ చేసిన ప్లేసెస్ లో ఒక లోటస్ అనే ఫ్లవర్ అనేది గ్రో అయిపోయింది. లోటస్ ఫ్లవర్స్ గ్రో అయిపోయాయి. సో సిద్ధార్థ బర్త్ టైం ని లోటస్ తో కూడా ఇండికేట్ చేస్తాము. అండ్ సిద్ధార్థ పుట్టిన టైంలో కాన్స్టలేషన్ స్టార్స్ పొజిషన్ లో బుల్ లో ఉండే. సో సిద్ధార్థ బర్త్ ని లోటస్ అండ్ బుల్ తో ఇండికేట్ చేస్తాము. సిద్ధార్థ when Mahamaya conceived Siddhartha, which is indicated as white elephant. సో ఇలా లోటస్ అనే ఇన్సిడెంట్ చూడంగానే వాళ్ళ పేరెంట్స్ షాక్ అయ్యారు. సో సుధోధన ఏం చేశారంటే he called many sages and shows them tells them about Siddhartha. ఆ టైంలో వాళ్ళ ఋషిముని ఏమన్నారంటే ఈ పర్సన్ either he'll be a great king or he'll be a great saint, but he will conquer the whole world and whole world will listen to Siddhartha. ఇలా అనేసి వాళ్ళు ప్రెడిక్షన్ చేశారు. సో ఏ ఫాదర్ అయినా అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట మా సన్ ఇలాంటి సేజ్ అయిపోవాలనేసి. సో వాట్ సుధోధన డే, he gave all the happiness to Siddhartha and all the happiness to Siddhartha and he made his court such a well manner that Siddhartha never should feel bad about anything which is happening around him. And Sudhodana సుధోధన ఎంత బాగా అరేంజ్ చేశారంటే అతను సిద్ధార్థని దుఃఖం అనేది అసలు ఫీల్ అవ్వలేదు. బట్ సిద్ధార్థ హీజ్ లార్డ్. సో సుధోధన ఏం చేశారు? సిద్ధార్థ పెళ్లి చేశారు. ఎవరితో? యశోదతో అట్ ద ఏజ్ ఆఫ్ 16. వీళ్ళకి ఒక బాబు పుట్టారు. బాబు పేరు ఎవరిది? రాహుల్. ఇక్కడ అయిన తర్వాత లైఫ్ లో అన్ని ప్లెజర్ ఉన్నాయి, అన్ని హ్యాపీనెస్ ఉన్నాయి. బట్ స్టిల్ సిద్ధార్థ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అతను హ్యాపీ లేకపోవడం వల్ల హీ వన్స్ థాట్ చలో ఈరోజు నేను బయట రాజ్యం తిరిగేసి వస్తాననేసి హీ కాల్డ్ హిస్ ఎవరి పేరు? కాంతక. హీ కాల్డ్ కాంతక అండ్ చెన్న. కాంతక ఎవరు? హార్స్ ఆఫ్ సిద్ధార్థ. చెన్న ఎవరు? చారియోటర్. వీళ్ళతో పాటు సిద్ధార్థ రాజ్యానికి భ్రమణానికి వెళ్ళారనమాట. సో ఇక్కడ సిద్ధార్థ భ్రమణానికి వెళ్ళినప్పుడు ఏమేమి చూశారు? హీ ఫస్ట్ సా అన్ ఓల్డ్ మ్యాన్.
సుధోధన అసలు సిద్ధార్థ చుట్టుపక్కల మొత్తం యంగ్ పీపుల్ నే పెట్టాలన్నమాట. సో సిద్ధార్థ నెవర్ సా అన్ ఓల్డ్ మ్యాన్. యాజ్ వెన్ హీ సా అన్ ఓల్డ్ మ్యాన్ హీ వాస్ కంప్లీట్లీ షాక్. ఎందుకు అతను సిద్ధార్థ షాక్ అవ్వగానే అతను చెన్నతో అడిగారు అనమాట, అసలు ఈ పర్సన్ ఎవరు, ఎందుకు ఇలా అయ్యారని అనమాట. సో చెన్న ఎక్స్ప్లెయిన్ హిమ్ దట్ హీస్ అన్ ఓల్డ్ మ్యాన్. అంటే మనం ఏజ్ అయ్యే కొద్దీ మన ఫేసెస్ మీద రింకిల్స్ వస్తాయి. ఆ రింకిల్స్ వల్ల మన ఫేసెస్ చూడడానికి చాలా ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. సిద్ధార్థ చూసింది ఫస్ట్ టైం, సో హీ వాస్ కంప్లీట్లీ షాక్డ్. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే హీ సా అ డిసీజ్డ్ పర్సన్. డిసీజ్డ్ అంటే ఎవరు? హెల్త్ బాగాలేని పర్సన్. ఫస్ట్ అతను చూసింది ఎవరు? ఓల్డ్ మ్యాన్, తర్వాత డిసీజ్డ్ పర్సన్. దీస్ టూ పీపుల్స్ వెర్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. థర్డ్, సిద్ధార్థ met with a dead body. అంటే ఒక డెడ్ పర్సన్ దగ్గర ఫ్యూనరల్ అయ్యే ప్లేస్ నుండి సిద్ధార్థ క్రాస్ చేస్తుంటే మళ్ళీ చెన్నతో క్వశ్చన్ ఏం అడిగారు, అసలు ఇది ఏమవుతుంది అనేసి. అగైన్ చెన్న ఎక్స్ప్లెయిన్ హిమ్ దట్ దిస్ పర్సన్ ఈస్ డెడ్, దట్ నో వన్ ఇన్ ద వరల్డ్ ఈస్ పర్మనెంట్. Siddhartha was completely shocked because he had never seen anything like this. And the fourth person, he saw an ascetic. అంటే ఒక రిషిని చూశారు. This rishi was completely happy. He had nothing except the clothes on his body. So Siddhartha was shocked. అరే ఇతని దగ్గర ఏం లేదు, అయినా ఈ పర్సన్ ఇలా సుఖంగా ఉన్నాడు అనేసి Siddhartha asked Channa, and Channa replied that this person has sacrificed everything in his life and he is in the search of the real truth. Anduke he is happy. So Siddhartha was impressed with this rishi, and at the age of 29, Siddhartha left home, and this incident is called as Mahabahishkaranam. అంటే సిద్ధార్థ వాళ్ళ ఇల్లుని వదిలేశారు ఎప్పుడు? అట్ ద ఏజ్ ఆఫ్ 29. ఇప్పుడు ఇల్లు వదిలిన తర్వాత సిద్ధార్థ వెళ్ళింది ఎక్కడ? యాజ్ హి సా అన్ ascetic man, he was completely shocked and happy that this person had nothing, but still he is happy. Though Siddhartha had everything, but he had no peace and was not satisfied with his happiness. So he went in the search of real truth of his life. అంటే రియల్ ట్రూత్ సర్చ్ కోసం వెళ్ళిపోయారు. సిద్ధార్థ వెళ్ళిన టైంలో ఫస్ట్ హీ మెట్ అండ్ ఫస్ట్ గురువు. హిస్ గురు నేమ్ వాస్ Siddhartha met his first guru. His guru name was Alar Kalam. అల్లార్ కలాం నుండి సిద్ధార్థ ఏం నేర్చుకున్నారు? సాంఖ్య ఫిలాసఫీ. సో సాంఖ్య ఫిలాసఫీతో మనకు సంబంధం లేదు, జస్ట్ మనం తెలుసుకోవాలింది అల్లార్ కలాంతో ఏం నేర్చుకున్నాం. ఫస్ట్ హీ మెట్ అన్ అల్లార్ కలాం. సెకండ్ హీ మెట్ ఉద్రక రాంపుత్ర. ఇతని దగ్గర నుండి సిద్ధార్థ ఏం నేర్చుకున్నారు? ఇతని దగ్గర నుండి యోగా నేర్చుకున్నారు. ఇతని దగ్గర నుండి అంటే అల్లార్ కలాం దగ్గర నుండి మెడిటేషన్ నేర్చుకున్నారు అనమాట. మెడిటేషన్. అండ్ ఉద్రక రామపుత్ర నుండి యోగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఉద్రక రామపుత్ర దగ్గర సిద్ధార్థతో పాటు అతని ఇంకా కొంతమంది కలీగ్స్ కూడా ఉండే. వాళ్ళు ఆల్మోస్ట్ 6 members కలీగ్స్ ఉండే. వీళ్ళందరూ సిద్ధార్థ అండ్ 6 colleagues were at బోధ్ గయా. సో బోధ్ గయాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇప్పుడు సిద్ధార్థ అండ్ 6 colleagues were so busy in the meditation in search of real truth of the life that they didn't have food for long time. సో ఆ టైంలో సుజాత అనే ఉమెన్ 6 బుద్ధ అండ్ బోధ్ గయా, ఇక్కడ సుజాత అనే ఫీమేల్ వచ్చి she saw 7 people sitting and doing meditation. ఆ టైంలో she just said a word. ఇప్పుడు మనందరూ వీణాతో ఫెమిలియర్ అనుకుంటా. వీణా స్ట్రింగ్స్ ఇప్పుడు మనం గట్టిగా ప్లే చేసామనుకోండి, స్ట్రింగ్స్ తగ్గిపోతాయి. అదే వీణా స్ట్రింగ్స్ ని మనం స్లోగా ప్లే చేస్తే మనకు సౌండ్ అనేది రాదు. సో మనం ఎలా ప్లే చేయాలి వీణాని?
ద స్ట్రింగ్ ని ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు, ఎక్కువ లూజ్ కూడా ఉండనివ్వద్దు. సో అప్పుడే మనకు ప్రాపర్ మ్యూజిక్ అనేది వస్తుంది. సో సుజాత ఏమని సజెస్ట్ చేసింది సిద్ధార్థని? అసలు సజెషన్ ఎందుకు? సిద్ధార్థ పొజిషన్ ఏముండే ఆ టైంలో? సిద్ధార్థ వాజ్ సో థిన్ యాజ్ వెన్ హీ టచెస్ హిస్ స్టమక్ he used to feel the bone inside his body. So Sujata suggested that you should never apply completely full pressure on yourself and not leave yourself so loosely. So ఈ మాట బుద్ధార్థకి చాలా నచ్చింది. అందుకే సుజాత gave her milk rice to బుద్ధ. ఇప్పుడు మిల్క్ రైస్ ఇవ్వంగానే బుద్ధతో పాటు ఉన్న వాళ్ళ 6 కలీగ్స్ వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు యాంగ్రీ అయిపోయారు. ఎందుకు? మనం ఉన్నది రిషిలం, మనకి ఇవన్నీ ఎందుకు అనేసి దే వేర్ యాంగ్రీ అండ్ లెఫ్ట్ బుద్ధ. బట్ బుద్ధ అట్ నిరంజన రివర్. ఈ రివర్ దగ్గర ఒక పీపుల్ ట్రీ ఉండే. పీపుల్ ట్రీ దగ్గర బుద్ధ సాట్ అండ్ మెడిటేటెడ్. ఇక్కడ మెడిటేషన్ బుద్ధ చేశారు ఆల్మోస్ట్ 35 days దాకా. ఆల్మోస్ట్ కొన్ని డేస్ దాకా చేశారనమాట. ఆ తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 35 బుద్ధ గాట్ నిర్వాణ. ఇప్పుడు నిర్వాణ అంటే ఏంది? నిర్వాణ అంటే పీస్ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్, లేకపోతే దీన్ని ఫుల్లీ నాలెడ్జబుల్ అని చెప్తాను. ఫుల్లీ నాలెడ్జబుల్. ఇక్కడ బోధ్ గయాలో నిరంజన రివర్ దగ్గర ఇక్కడ బుద్ధ గాడ్ నిర్వాణ అంటే పీస్ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్స్, లేకపోతే దీన్ని మనం ఫుల్లీ నాలెడ్జబుల్ పర్సన్ అని కూడా చెప్తాం అనమాట. సో ఇప్పుడు బుద్ధకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మనం కూడా ఏదైనా మన లైఫ్ ఏమైనా అయిపోయింది అనుకో, మనం ఏం చేస్తాం? ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ మనం మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ బుద్ధ ఏం చేశారంటే హీ వెంట్ టు హిస్ 6 friends. ఇతని 6 friends దగ్గర వెళ్ళారు. ఇతని 6 friends ఎక్కడ ఉండే? ఈ నిర్వాణాన్ని ఇంకోటి దేంతో ఇండికేట్ చేస్తాం తెలుసా? ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, మనం కన్సీవ్ ని వైట్ ఎలిఫెంట్ ఇచ్చాము, లోటస్ ని మనం ఇక్కడ లోటస్ అనేది బర్త్ కి ఇండికేట్ చేస్తాము. మహాబలిష్కరణం ఇక్కడ ఇల్లు వదిలినప్పుడు ఇక్కడ మనం ఈ సింబల్ తో ఇండికేట్ చేస్తాము బోధి ట్రీతో. ఇక్కడ ఇండికేషన్ బోధి ట్రీతో. ఇది అయిపోయిన తర్వాత బుద్ధ ఏం చేశారు? హీ లెఫ్ట్ టువర్డ్స్ హిస్ 6 colleagues. ఈ 6 colleagues ఎక్కడ ఉండే? వీళ్ళు సారనాథ్ లో దే వేర్ ఇన్ ద సర్చ్ ఆఫ్ రియల్ ట్రూత్. సో బుద్ధ వెంట్ టువర్డ్స్ దెమ్ అండ్ గేవ్ దెమ్ ద ఫస్ట్ సర్మన్. వీళ్ళకి ఫస్ట్ సర్మన్ ఇచ్చారు, అంటే ఫస్ట్ టైం ప్రవచనం ఇచ్చారు. దీన్ని మనం ధర్మచక్ర పరివర్తనం అంటాము. ధర్మ చక్ర ప్రవర్తన. దీన్ని మనం వీల్తో ఇండికేట్ చేస్తాం అనమాట. దీంతో వీల్తో ఈ ఇన్సిడెంట్ ని ధర్మచక్ర ప్రవర్తన అంటాము. ఇండికేషన్ దీంతో చేస్తాం వీల్తో. ఎక్కడ? సారనాథ్ లో ఫస్ట్ సర్మన్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వీళ్ళ 6 colleagues కి ఇచ్చారనమాట. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మెల్లమెల్లగా బుద్ధుడు started preaching his all the teachings what he have learned to all the peoples of the region. ఈ రీజియన్ ఉన్న వాళ్ళకి బుద్ధ కంప్లీట్లీ వాళ్ళ నాలెడ్జ్ ఇచ్చారనమాట. ఇప్పుడు అయిన తర్వాత నాలెడ్జ్ తర్వాత at 483 BC లో బుద్ధ వాజ్ ఇన్ ద కుషినగర్ ఏరియా. ఎక్కడ? కుషినగర్ ఏరియా. కుషినగర్ లో బుద్ధ మెట్ విత్ మెటల్ వర్కర్. ఆ మెటల్ వర్కర్ పర్సన్ అనేది ఏం చేశారు? హీ గేవ్ ఫుడ్ టు బుద్ధ. కొంతమంది ఏమంటారంటే బుద్ధ ఆ ఫుడ్ తినడం వల్ల అతనికి ఫుడ్ పాయిజనింగ్ అయిపోయిందని అంటారు. కానీ కొంతమంది ఏమంటారు? బుద్ధ వాజ్ ఎఫెక్టెడ్ బై ద స్మాల్ మైక్రో లెవెల్స్ ఆఫ్ మెటల్ విచ్ వాజ్ ద కాజ్ ఆఫ్ హిస్ డెత్. సో ఇక్కడ కుషినగర్ లో బుద్ధ డెత్ అవుతుంది. దీన్ని ఏమంటాము? మహాపరినిర్వాణ. దీన్ని మనము స్తూపాతో ఇండికేట్ చేస్తాము. ఇప్పుడు బుద్ధ డెత్ అయినప్పుడు బుద్ధ వాళ్ళ ఫాలోవర్స్ ఏం చేశారు? బుద్ధ రిమైనింగ్స్ ని
వాళ్ళు ఇక్కడ కుషినగర్లో స్తూప కింద పెట్టేసి, ఒక స్తూప అంటే ఇలాంటి ఫిగర్ ఉంటుంది అనమాట. ఇక్కడ బుద్ధ రెలిక్స్ ని పెట్టేసి స్తూప క్రియేట్ చేశారనమాట. ఇది స్తూప. ఎక్కడ? కుషినగర్లో. దీన్ని దేంతో ఇండికేట్ చేస్తాం మనం? స్తూపాతో. ఇన్సిడెంట్ ఏమంటాము? మహాపరినిర్వాణ అని అంటాము. ఇప్పుడు మనము బుద్ధాస్ 3 రత్నాస్ చూస్తాం, లేకపోతే జెమ్స్ ఆఫ్ బుద్ధిజం. జెమ్స్ ఆఫ్ బుద్ధిజం దేన్ని అంటాము? జెమ్స్ ఆఫ్ బుద్ధిజం అంటే మనకి ఫస్ట్ బుద్ధ హిమ్సెల్ఫ్, సెకండ్ వచ్చేసి మనకి ధమ్మ. ధమ్మ ఈజ్ కంప్లీట్ టీచింగ్ ఆఫ్ ద బుద్ధ, అండ్ థర్డ్ ఈజ్ సంఘ. సంఘ అంటే ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఎలా? సెక్యులర్ అండ్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్. రిపబ్లిక్ అండ్ సెక్యులర్. ఎందుకు ఇలా అంటున్నామంటే ఈ సంఘాకి హెడ్ అనేది ఎలక్షన్స్ బేస్ మీద అవుతుంది. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఎలా అవుతున్నాయి అవి చాలా ఇంపార్టెంట్ కాదు, బట్ ఏం తెలుసుకోవాలి? జస్ట్ ఇట్ వాజ్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్, రిపబ్లిక్ అండ్ వాజ్ సెక్యులర్. జెమ్స్ ఆఫ్ బుద్ధిజం తర్వాత మనం మూవ్ అవుతాము 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం. 4 నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధిజం. ఇదేంటి చూద్దాం. ఫస్ట్ నోబుల్ ట్రూత్ ఏంది? సబ్బం దుఃఖం. సబ్బం దుఃఖం అంటే ఏంటి? ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సారో. అంటే ప్రతి ఒక్క మనిషికి దుఃఖాలు ఉన్నాయి. సెకండ్ నోబుల్ ట్రూత్ వచ్చేసరికి దుఃఖ సముదాయ. దుఃఖ సముదాయ ఏంది? దుఃఖ సముదాయ అంటే ప్రతి ఒక్క దుఃఖానికి ఓ రీజన్ ఉంటుంది. ఇక్కడ ఈ దుఃఖానికి రీజన్ ఏంది? డిజైర్స్. మన డిజైర్స్ మన దుఃఖానికి రీజన్. థర్డ్ నోబుల్ ట్రూత్ వచ్చేసరికి దుఃఖం నివారణ. అంటే మనం ప్రతి ఒక్క దుఃఖానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏమంటాం మనము? అష్టాంగిక మార్గాన్ని ఇంగ్లీష్ ఏమంటాము? 8 ఫోల్డ్ ట్రూత్. అంటే 8 డిఫరెంట్ పాత్స్ అన్నమాట. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం మనము? ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు రైట్ అనేది మనకి ప్రతి దాంట్లో కామన్ అనుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే వీసా, VISA, వీసా అంటే రైట్ వ్యూ. I అంటే ఇంటెన్షన్, S అంటే స్పీచ్, A అంటే యాక్షన్. వీసా తర్వాత ఇంకా వచ్చేసరికి లీమా, LEEMM. లేమా అంటే లైవ్లీహుడ్, ఎక్సర్సైజ్, మెమరీ, మెడిటేషన్. సో వ్యూ అంటే మనకి ప్రాపర్ గా అబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంటెన్షన్ అంటే మన లోపల ఉన్న పర్సన్ కి ఆత్మకు తెలవాలన్నమాట, మనం తప్పు చేస్తున్నాం కరెక్ట్ చేస్తున్నామా. స్పీచ్ వచ్చేసరికి గుడ్ స్పీచ్ అనేసి అర్థం అనమాట. యాక్షన్స్ మనం మాటలే కాకుండా చేతలు కూడా మనకి మంచిగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి లైవ్లీహుడ్, మన వే ఆఫ్ ఇన్కమ్, మన వే ఆఫ్ సోర్సెస్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ రైట్ అనేది ప్రతి దగ్గర కామన్ అనమాట. రైట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవేర్. అండ్ ది ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ యూ పర్ఫార్మ్ షుడ్ బి రైట్. అండ్ మెమరీ, యూ షుడ్ పొజెస్ రైట్ మెమరీ. సో అండ్ ద ఎండ్ వి గెట్ మెడిటేషన్. వాట్ ఈస్ ద మెడిటేషన్ అంటే రైట్ ధ్యానం, అంటే ప్రాపర్ టైంలో మనం ధ్యానం చేస్తూ ఉండాలి. సో ఒకసారి రివిజన్ చేసుకుందాం మనం. బుద్ధిజం, బుద్ధ at 583 BC. బుద్ధ born ఎప్పుడు? 583 BC. His father was సుధోధన, మదర్ మహామాయ. ఇక్కడ సుధోధన, మహామాయ ఏమైంది? మహామాయ she was died after 7 days. Siddhartha was brought up by ఇక్కడ మహామాయ ఏమైంది? She died after 7 days. So Siddhartha was
brought up by Prajapati Gautami. Prajapati Gautami. తను సిద్ధార్థ పిన్ని. అండ్ ఇక్కడ మహామాయ కన్సీవ్ చేసినప్పుడు మనం వైట్ ఎలిఫెంట్ ఇండికేట్ చేస్తాము, అండ్ సిద్ధార్థ బర్త్ ని లోటస్ అండ్ బుల్ తో ఇండికేట్ చేస్తాము. ఒక టైం తర్వాత సిద్ధార్థ గాట్ మ్యారీడ్ అట్ ఏజ్ ఆఫ్ 16 and he had a son named Rahul. And later on, Siddhartha went for the tour of his village, town, his kingdom, with his horse Kanthaka, and Channa as his charioteer. He saw full peoples and was shocked completely because he was unaware of the outside world. And later on, Siddhartha left his home, which has been called as Mahabhishkaranam, and he met first Guru, Alar Kalam. From him, he learned Sankhya philosophy and also meditation. Later on, he met with Udraka Ramaputra, from whom he learned yoga. Buddha and his 6 friends were meditating at Bodh Gaya, and suddenly Sujata came with a milk rice, and with this Buddha had the milk rice. With this incident, his 6 colleagues were angry and left him. Later on, Buddha at river of Niranjana, he was meditating at under the Bodhi tree, which has been indicated as Bodhi tree, and here he got Nirvana, which has been called Mahaparinirvana. Later on, Buddha went for his preaching towards his 6 friends. Ikkada he gave sermon to his 6 friends, which has been called as Dharma Chakra Pravartana, which is also indicated as wheel. Coming to the philosophies of the Buddhism, gems of Buddhism nemantam manamu Buddha, Dhamma, Sangha. Buddha, he himself, Dhamma is the philosophy of Buddhism. Sangha is the organization which has been organized by Buddhism. Buddha, and there are 4 noble truths of the Buddhism. The first one is Sabam Dukkam, that every person has sorrow. Dukkha Samudaya. Dukkha Samudaya means the reason for, there is always a reason for his Dukkham, which is desire. So, Dukkha Nirvana, every Dukkha has a solution for it. The solutions are Ashtangika Marga. Ashtangika Marga is 8-fold path. The 8-fold paths are right view, right intention, right speech, right action, right livelihood, right exercise, right memory, and right meditation. ఈ రోజు కోసం ఇంతే. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. వచ్చే క్లాసెస్లో మనం బుద్ధ ఫిలాసఫీస్ గురించి తెలుసుకుందాం.